తీసుకో బావా. చాలా కోల్డ్ ఉంది బ్రో. కొండ పీస్ తినురా. హాయ్ చెప్పు. హాయ్. I am with Cricket King Kohli. ఫ్రెండ్స్, ఇలాంటి అద్భుతాలు క్రియేట్ చేయడానికి గూగుల్ జెమినీ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఒక బ్యానర్ అయితే షో అవుతుంది. ఇక్కడ ట్రై నౌ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ డిస్క్రైబ్ యువర్ ఇమేజ్ అనే ఆప్షన్ వస్తుంది కదా. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ మనం ఏదైనా ఒక ప్రాంప్ట్ని ఇక్కడ రాద్దాం. ఒక ప్రాంప్ట్ నేను రాసి చూపిస్తాను. సో ఇక్కడ ఒక ప్రాంప్ట్ రాస్తున్నాను. ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అలాగే మహేష్ బాబు ఒక యాడ్ చేస్తున్నట్టు ఇక్కడ నేను ప్రాంప్ట్ అయితే రాస్తున్నాను. సో జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇమేజెస్ అయితే 4K క్వాలిటీలో వస్తాయి. అంతేకాకుండా ఇక్కడ నుండి మనం అమేజింగ్ థంబ్నెయిల్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో మన క్యారెక్టర్స్ ఏదైతే మనం ఎంటర్ చేసామో, ఎవరైతే అఫీషియల్స్ ఉన్నారో, ఎవరైతే పబ్లిక్ ఫిగర్స్ ఉన్నారో వాళ్ళ ఫేస్ అచ్చం ఎలా ఉందో అలానే వస్తుంది. ఫోటో చూసిన వెంటనే ఎవరు గమనించలేరు. అంత రియలిస్టిక్గా మనకు ఇక్కడ ఇమేజెస్ అయితే జనరేట్ చేసిస్తుంది నానో బనానా ప్రో. ఇంతకుముందు మనం నానో బనానా అయితే యూస్ చేసాం, కానీ అందులో క్లారిటీ అయితే సరిగ్గా రాదు ఫ్రెండ్స్. కానీ ఇక్కడ మాత్రం మనకు ఫుల్ హెచ్డి క్వాలిటీలో 4K క్వాలిటీలో ఇమేజెస్ అయితే జనరేట్ అవుతాయి. సో ఇక్కడ నేను ఒక ప్రాంప్ట్ అయితే రాస్తున్నాను. సో ఈ ప్రాంప్ట్ పూర్తిగా మీరు చూడండి ఎలా రాస్తున్నాను. ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ విత్ ఇండియన్ యాక్టర్ మహేష్ బాబు ఇన్ ఏ మౌంటైన్ డ్యూ యాడ్ అని రాశాను. ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ ఫ్యూ సెకండ్స్ మనం ఇక్కడ వెయిట్ చేయాలి. ఫ్యూ సెకండ్స్లో మనకు అమేజింగ్ ఫోటో అయితే ఇక్కడ జనరేట్ అయిపోతుంది. సో చూడండి, మన ఫోటో అయితే ఇక్కడ జనరేట్ అవుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మన ఫోటో అయితే ఇక్కడ జనరేట్ అయిపోయింది. ఎంతో అమేజింగ్గా వచ్చింది. నిజంగా విరాట్ కోహ్లీ అండ్ మహేష్ బాబు ఇద్దరు యాడ్ షూట్కి వెళ్ళినట్టు, అడ్వర్టైజ్మెంట్ షూట్ చేసినట్లు మనకు ఇక్కడ ఇమేజ్ అయితే ఇచ్చేసింది. పైన డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి దీన్ని మనం డౌన్లోడ్ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. ప్లే స్టోర్లో కూడా మనకు గూగుల్ జెమినీ యాప్ అవైలబుల్లో ఉంది. మీరు జెమినీ యాప్ యూస్ చేసుకోవచ్చు. ఐఫోన్ యూజర్స్ కూడా యాప్ స్టోర్లో జెమినీ యాప్ అవైలబుల్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసి యూస్ చేసుకోండి. ఇక్కడ నేను ఇంకో ప్రాంప్ట్ రాస్తున్నాను. సో ఈ ఇమేజ్ అయితే మనకు డౌన్లోడ్ అయిపోయింది. థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఫైల్స్ లేదా గ్యాలరీలోకి వెళ్ళి మీ ఒరిజినల్ ఫోటోని అప్లోడ్ చేసుకోండి. ఎందుకంటే థంబ్నెయిల్లో మనం ఉంటే ఇంకా బాగుంటుంది. వీడియో గురించి థంబ్నెయిల్లో మనం షో చేసేటట్లు ఉంటుంది. సో ఇక్కడైతే నేను ఒక ప్రాంప్ట్ అయితే రాశాను. సో ఇక్కడ ప్రాంప్ట్ రాసిన తర్వాత యాడ్ దిస్ పర్సన్ అని మనం రాయాలి. యాడ్ దిస్ పర్సన్, అలాగే ఇతను వేసుకున్న దుస్తులు రాసి, అలాగే మీకు థంబ్నెయిల్లో ఏది రాయాలనుకుంటున్నారో టైటిల్తో పాటు ప్రతి ఒక్కటి రాయండి. రాసిన తర్వాత జనరేట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ నేను ఆల్రెడీ లాట్ ఆఫ్ థంబ్నెయిల్స్ క్రియేట్ చేశాను. చూడండి ఎంతో అమేజింగ్గా ఇక్కడ మనకు జనరేట్ అవుతాయి థంబ్నెయిల్స్. అంతేకాకుండా తెలుగులో టైటిల్ కూడా ఇక్కడ మనకు జనరేట్ అవుతుంది థంబ్నెయిల్లో. సో ఇక్కడ ఇదైతే మనకు జనరేట్ అవుతుంది. ఫ్యూ సెకండ్స్లో మన థంబ్నెయిల్ అనేది జనరేట్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు మన థంబ్నెయిల్ ఇక్కడ జనరేట్ అయిపోయింది. సో మీకు ఇంకా ఈజీగా థంబ్నెయిల్ ఎలా జనరేట్ చేయాలి నానో బనానా ప్రో ద్వారా నెక్స్ట్ వీడియోలో మీకు వర్డ్ బై వర్డ్ మీకు వివరిస్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఇంకో థంబ్నెయిల్ కూడా జనరేట్ చేసేసాను. సో ఇలా ఈజీగా మనం థంబ్నెయిల్స్ అయితే ఇక్కడ నుండి జనరేట్ చేయొచ్చు. సో మనకు థంబ్నెయిల్ జనరేట్ చేయడానికి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. అలాగే మనం సెలబ్రిటీస్తో ఫోటోషూట్కి వెళ్ళినట్టు, వాళ్ళతో ఫోటో దిగినట్టు కూడా మనం జనరేట్ చేయొచ్చు. ఇక్కడ మళ్ళీ అప్లోడ్ మీద క్లిక్ చేసి నా ఫోటోని అప్లోడ్ చేశాను. ఇక్కడ రాశాను యాడ్ దిస్ పర్సన్ ఎస్ ఎ హ్యాండ్సమ్ బియర్డ్ మ్యాన్ వియరింగ్ ఎల్లో కలర్ బ్యాంబూ జాకెట్ సిట్టింగ్ అట్ ఎ టేబుల్ విత్ రష్మిక మందన ఇన్ ఎ బ్యూటిఫుల్ రెస్టారెంట్ అని ఇక్కడ నేను రాశాను. సో ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ ఫ్యూ సెకండ్స్లో మనకు మన ఇమేజ్ అనేది జనరేట్ అయిపోతుంది. సో ఇక్కడ నేను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ రష్మిక మందనని యాడ్ చేశాను. జస్ట్ యాజ్ ఎ ఫ్రెండ్లీగా తనని యాడ్ చేశాను ఫ్రెండ్స్. తను అక్క లాంటిది. సో
మీరు వేరే ఉద్దేశంగా అనుకోకండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఎంతో అమేజింగ్‌గా మన ఫోటో వచ్చేసింది. ఇక్కడ రష్మిక మందన ఫేస్ కూడా ఎగ్జాక్ట్‌లీ రియల్‌లో ఎలా ఉంటుందో అలానే ఇక్కడ కూడా మనకు జనరేట్ అయ్యింది. సో దీన్ని కూడా మనం డౌన్‌లోడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇదే ప్రాంప్ట్ మీద ఎడిట్ మీద క్లిక్ చేసి ఇప్పుడు నేను కొంచెం ఎడిట్ చేసుకుంటాను. ఇక్కడే ఇప్పుడు రష్మిక మందన రిమూవ్ చేసేసి, అలాగే నేను వేసుకున్న దుస్తులు కూడా ఇక్కడ రిమూవ్ చేస్తాను. డ్రెస్సింగ్ కూడా ఇక్కడ యెల్లో కలర్ ఉంది కదా, ఇప్పుడు నేను రెడ్ కలర్ బ్యాంబూ జాకెట్ అని రాశాను. తర్వాత ఇక్కడ యాక్ట్రెస్ రష్మిక మందన రిమూవ్ చేసేసి ఇండియన్ యాక్టర్ ప్రభాస్ అని రాసి ఇక్కడ ఇదంతా రిమూవ్ చేస్తాను. ఇండియన్ యాక్టర్ ప్రభాస్తో పాటు నేను ఒక బ్యూటిఫుల్ కాఫీ షాప్లో కాఫీ తాగేటట్లు, అలాగే తనతో సెల్ఫీ తీసుకున్నట్టు ఇక్కడ నేను ఒక ప్రాంప్ట్ అయితే రాస్తున్నాను. సో చూడండి, ఇలా మీరు ప్రాంప్ట్స్ రాసి ఈజీగా మీరు ఇమేజెస్ జనరేట్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఇంగ్లీష్లో ప్రాంప్ట్స్ రాయడం రాకపోతే జస్ట్ మీరు చాట్ జీపీటీలో వెళ్ళి చాట్ జీపీటీలో అక్కడ మీరు నాకు కొన్ని ప్రాంప్ట్స్ ఇవ్వండి, నేను సెలబ్రిటీస్తో ఫోటో దిగినట్లు అని రోమన్ తెలుగులో రాసినా పర్వాలేదు, మనకు అది ప్రాంప్ట్ ఇచ్చేస్తుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మన ఇంకో ఇమేజ్ కూడా ఇక్కడ జనరేట్ అయిపోయింది. సో చూడండి, ఇక్కడ ప్రభాస్ ఫేస్ కూడా రియల్ లైఫ్లో ఎలా ఉంటుందో సేమ్ అలానే ఇక్కడ మనకు ఇదైతే జనరేట్ చేసి ఇచ్చింది. ఇలా మీరు అమేజింగ్గా ఎలాంటి పోర్ట్రైట్స్ కావాలన్నా, ఎలాంటి సెలబ్రిటీ ఇమేజెస్ అయినా మీరు ఇక్కడ నుండి జనరేట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫొటోస్నే మనం వీడియోలోకి కన్వర్ట్ చేద్దాం. గూగుల్ ఫ్లో ఓపెన్ చేసుకోండి క్రోమ్ ద్వారా. స్టార్టింగ్లోనే వెబ్సైట్ షో అవుతుంది, దీన్ని ఓపెన్ చేసుకోండి. క్రియేట్ విత్ ఫ్లో మీద క్లిక్ చేసుకోండి. ఏదో ఒక గూగుల్ అకౌంట్ ద్వారా మీరు సైన్ అప్ చేసుకోండి. న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మనం డౌన్లోడ్ చేసిన ఇమేజ్ ద్వారా వీడియోలోకి కన్వర్ట్ చేద్దాం. ఇక్కడ టెక్స్ట్ టు వీడియో మీద క్లిక్ చేసి ఫ్రేమ్ టు వీడియో మీద క్లిక్ చేయండి. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి అప్లోడ్ మీద క్లిక్ చేసి గ్యాలరీలోకి వెళ్ళి ఏ ఫోటో అయితే మీరు వీడియోలోకి కన్వర్ట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటో అప్లోడ్ చేయండి. ఇక్కడ నేను ప్రభాస్ ఫోటో ఏదైతే క్రియేట్ చేశానో అది అప్లోడ్ చేశాను. ఇక్కడ ఇలా రాశాను, రెడ్ జాకెట్ వియర్డ్ మ్యాన్ సేస్ అన్నా హాయ్ చెప్పు, ఇలా రాశాను. సో తర్వాత జనరేట్ మీద క్లిక్ చేశాను. మనం అప్లోడ్ చేసిన ఇమేజ్కి ఇక్కడ ప్రాంప్ట్ రాయాల్సి ఉంటుంది. ఏదో ఒక ప్రాంప్ట్ రాయండి. మీరు యాడ్ మూమెంట్స్ ఆన్ దిస్ ఇమేజ్ అన్న రాయండి, లేదంటే మీరు ఏదైతే వీడియోలో డిస్క్రైబ్ చేయాలనుకుంటున్నారో ఆ ప్రాంప్ట్ అయితే రాయండి. సో ఇక్కడ నేను రాశాను, జనరేట్ మీద క్లిక్ చేశాను. ఇది ఇప్పుడు మనకు ఫ్యూ సెకండ్స్లో జనరేట్ అయిపోతుంది. ఇక్కడ చాలా ఫాస్ట్గా గూగుల్ ఫ్లోలో వీడియోస్ అయితే జనరేట్ అవుతాయి. ఇప్పుడు జస్ట్ మనం ఫ్యూ సెకండ్స్ వెయిట్ చేద్దాం. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మన వీడియో అయితే జనరేట్ అయిపోయింది ఎంతో అద్భుతంగా విత్ డైలాగ్స్తో పాటు. సో ఇలా మీరు ఇక్కడ నుండి ఇమేజెస్ని వీడియోస్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు.